వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు తిరుపతి గారు ఒక మంచి బ్యూటిఫుల్ సినిమా తీసుకొచ్చారు. అండ్ నవంబర్ 7న మన థియేటర్స్లోకి రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ సినిమా గురించి చాలా హైలైట్స్ అండ్ సినిమా గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ తిరుపతి గారు, హాయ్, వెల్కమ్ టు తెలుగు వన్. టీనా గారు, నమస్తే అండి. హలో అండి. సో ఇంటర్వ్యూ మీతోనే స్టార్ట్ చేస్తాను. ఓకే. సో ఇంత పెద్ద సినిమా చేస్తున్నారు, సినిమా గురించి కనీసం ఇన్స్టాగ్రామ్ హైలైట్స్లో మెన్షన్ చేయలేదు, ఎందుకని? మీరు ఈ క్వశ్చన్ అడగాలని నేను దాచిపెట్టానండి. సరే, ఈ క్వశ్చన్ అడగాలని మీరు దాచిపెట్టారని పెట్టలేదు అనుకోవచ్చు. కానీ తర్వాత వచ్చే సినిమాని పెట్టారు, ముందు వచ్చిన కమిటీ కురోలు పెట్టారు, కానీ మీరు ఈ సినిమాని ఎందుకు పెట్టలేదు? ప్రీ వెడ్డింగ్ షో మీద ఎందుకు మీకు అంత చిన్న చూపు? చిన్న చూపా ఏంటండి? అంతంత పెద్ద మాట్లాడుతున్నారు. మరి అంతే కదన్నా, నాకు తెలియదు, మీరు చెప్పే వరకు ఇది అన్యాయం అండి, ఇది మోసం అండి. సో మీరు టీనా శ్రావ్య గారు ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి, 4 lakhs సంథింగ్ ఎంత ఫాలోవర్స్ కూడా ఉన్నారు. హైలైట్స్ లోకి వెళ్తే కమిటీ కురోలు ఉంది, తర్వాత మధ్యలో నెక్స్ట్ రాబోయే గేదెల రాజు సినిమా ఉంది, బట్ కానీ ప్రీ వెడ్డింగ్ షో సినిమా గురించి లేదు. సో అది ఏంటనేది ఎందుకంటే నేను డైలాగ్ బాగానే చెప్పాను, నువ్వేమన్నా అన్నావరా? డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏమన్నా అన్నారా? సీరియస్లీ అడుగుతున్నాను, నిజంగా ఎందుకు పెట్టలేదు చెప్పండి. మీకు ఎందుకు సినిమా అంటే అంత చిన్న చూపు? అయ్యో లేదు, అంటే మీరు ఈ క్వశ్చన్ అడగాలనే మీరు డిలీట్ చేయమన్నారు కాబట్టి డిలీట్ చేసానండి. ఎందుకండి పాపం జనాలు అందరు నిజం అనుకుంటారు. మీకు ఏమైనా పేమెంట్ బ్యాలెన్స్ ఉందా, ఆర్ ఎల్స్ మీరు ఏమన్నా ఈ సినిమా ద్వారా హట్ అయ్యారా? సినిమా 7th రిలీజ్ పెట్టుకుని ఎందుకు పెట్టలేదని. అంటే ఈ సినిమాలో హైలైట్ చేసేంత ఏం లేదని పెట్టలేదా, లేకపోతే క్యారెక్టర్ మీ క్యారెక్టర్ హైలైట్ అవ్వలేదని పెట్టలేదా? మీరు ఎందుకండి అంటే నాకు తెలియదు ఇప్పటి వరకు లేదని. అక్కడ నిప్పు వస్తుంటే ఇక్కడ పెట్రోల్ పోసినట్టు. అంటే హైలైట్ చేయలేదని నాకు తెలియదు, నేను గమనించలేదు. అందుకే తిరువరి గారు దీని గురించి మీరు తర్వాత నా హ్యాండిల్లో ఉంటుంది చూడండి, నేను హైలైట్. మీరు ఆబ్వియస్లీ మీకు సినిమా అంటే ప్రాణం, మీకు సినిమా అంటే ఒక ప్యాషన్, కాబట్టి మీరు ఎవ్రీథింగ్ మీరు భుజాన్ని వేసుకొని మోస్తుంటారు. సో వెరీ హ్యాపీ టు ఇంటరాక్ట్ విత్ యూ. సో ఏంటి అంటే ప్రీ వెడ్డింగ్ షో అనే టైటిల్, జనరల్లీ టైటిల్స్ అనేది చాలా డిస్కషన్ జరుగుతుంటుంది, ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, ఏది పెడితే రిజిస్టర్ అవుతుందని. సో ఎందుకు ఇలా ఇంగ్లీష్ టైటిల్ తోటి వెళ్ళాలి అనే ఆ రీజన్ ఏంటి? అంటే 100 ఆప్షన్స్ ఆలోచించాం. అది సత్యనారాయణ వ్రతం నుంచి జీలకర్ర బెల్లం దాకా 100 ఆప్షన్స్ పేర్లు పెట్టుకున్నాం, ఏ పేరు పెడదాం, ఈ కథకి ఏం సూట్ అవుతుంది అని. అయితే ఈరోజు ఎట్లయితే యాపిల్ అనేది అందరికీ అలవాటు అయిపోయిందో పదం, ప్రీ వెడ్డింగ్ కూడా అలవాటైంది. దీనికి ప్రత్యామ్నాయ పదం ఏంటంటే తెలీదు. ప్రీ వెడ్డింగ్, పెళ్ళికి ముందు షూట్ అంటామా, బాగా గలీజ్గా ఉంది. సో అప్పుడు సచ్చినట్టు ఇంకా ఆప్షన్ లేక ప్రీ వెడ్డింగ్ షోయే పెట్టాం, అందరికి తెలుసు కాబట్టి. కాకపోతే అంటే ఇప్పుడు జనరల్లీ ఇప్పుడు పరేషాన్ అంటే బాగా నోటెడ్ టైటిల్ అనిపించింది, ఇప్పుడు మసూదా అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ టైటిల్ అనిపించింది. కానీ ది గ్రేట్ ఇండియా ఇంత టైటిల్ పలకాలంటే ఇప్పుడు అంటే చదువు లేని వాళ్ళు దాన్ని ఎలా? దీంట్లో కూడా ఏంటంటే పరేషాన్ అన్నది కూడా తెలుగు పదం కాదు, బట్ జనరల్ ఫెమిలియర్గా వాడతాం కాబట్టి అలవాటైంది. ప్రీ వెడ్డింగ్ కూడా ఈరోజు హైదరాబాద్ నుండి మారుమూల ప్రాంతం వరకు అందరికీ తెలుసు, అందరూ చూస్తున్నారు, అందరు చేసుకుంటున్నారు. కాబట్టి ఇది కూడా ఫెమిలియర్ పదమే. ఇంగ్లీష్లో పెడతామా తెలుగులో పెడతామంటే చాలా సినిమాలు ఇంగ్లీష్లోనే పెడుతున్నారు. మనం దీని వెనకాల ఏమీ సైన్స్ ఏమీ లేదు. ఒక పదం తెలుగులో కూడా, అంటే ఒక పోస్టర్ మేబీ తెలుగులో కూడా పెడతారు. కాకపోతే అందరికీ ఈరోజు ప్రీ వెడ్డింగ్ అన్నది ఫెమిలియర్ ఉంది కాబట్టి ఆ డెసిషన్ తీసుకున్నాం. సో అలా మీరు ఈ టైటిల్ రిజిస్టర్ చేయించారనమాట. సో ఏంటి రోహన్, ఏంటి సంగతులు? బాగా షూట్ కన్నా నీ అల్లరి ఎక్కువైందని షూట్లో అని చెప్పి చాలా మంది కంప్లైంట్స్ చెప్తున్నారు డైరెక్టర్ గారు. నాకంటే పద్ధతిగా ఎవ్వరు లేదు షూట్లో మీద. ఒకసారి వచ్చి అది అందరి ఫీలింగ్ చెప్పమంటున్నా. నేను అదే చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ ఇన్ బిట్వీన్. థ్యాంక్ యూ. మిమ్మల్ని అదే కానీ తిరువీర్ గారిని మధ్యలో రావద్దు అంటున్నావా? ఓకే, గురువు గారు అంటూనే రోహన్ చెప్పు. నా అంత పద్ధతిగా అంత మంచిగా ఎవ్వరు బిహేవ్ చేయలేదు సెట్లో. నేను అంత కామ్గా సటిల్గా అసలు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, కావాలంటే డైరెక్టర్ కానీ ప్రజలు కానీ అడగండి. నాకు రాహుల్ గారే చెప్పారు, రోహన్ వల్ల మాకు సెట్స్ లో డేట్స్ ఎక్స్ట్రా అయినాయి, షూట్ కూడా డిలే అయిందని. నేను కూడా చెప్పాను. థ్యాంక్ యూ. యాజ్ ఐ సెడ్ బిఫోర్ టు యూ, థ్యాంక్ యూ. ఏంటంటే నేను చాలా మంచి కుర్రాన్ని, మంచి పద్ధతిగా ఉండేట్టున్నాను. అసలు ఎప్పుడు సెట్లో నడవలేదు. నా పని నేను చూసుకున్నాను, చేసేసాను, వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ. సో నువ్వు మొన్న ఈవెంట్లో చాలా కాన్ఫిడెంట్గా విజయ్ దేవరకొండ గారు రెడీగా ఉండండి, నాకు కూడా ఒక షర్ట్ ఇవ్వండి అని చెప్పి ఒక మాట చాలా వైరల్ అయింది కదా. ఏంటి నీకు, అంటే నీకు ఈ సినిమాలో క్యారెక్టర్ పరంగా నీకు అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? నేను కథ పరంగా చెప్పా, క్యారెక్టర్ పరంగా కూడా చాలా కాన్ఫిడెన్స్. ఎందుకంటే నాకు తెలిసేసరికి 2-3 సీన్స్ ఉన్నాయి. మొత్తం కథ ఒకవైపు, మా 2-3 సీన్స్ ఒకవైపు. మీరు నవ్వుకొని చచ్చిపోతారు. అందుకని ఒక కాన్ఫిడెన్స్ ఉంది, తెలుగుసార్లో కూడా ఉంది, నాలో కూడా, అందరు మా టీం అందరిలో ఉంది ఆ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్తోనే అన్న ఈ రోహన్ పెట్టుకున్న తర్వాత ఏమన్నా సెట్లో ఇబ్బందులు పడ్డారన్న మీరు? చాలా అండి. షార్ట్లో నవ్వేవాడు, డిస్టర్బ్ చేసేవాడు, డైలాగ్స్ నేర్చుకునేవాడు కాదు, అండ్ డేట్స్ ఇచ్చేవాడు. ఇంకా వేరే ఆర్టిస్ట్ ఎవరు దొరకలేదా? అంటే డిమాండ్లో ఉన్నాడు కదా అని అట్లా డిమాండ్ పెట్టేవాడు అనమాట. నాకు ఈ క్యారవాన్ డోర్ నచ్చలేదు, ఆ క్యారవాన్ కలర్ నచ్చలేదు,
తర్వాత ఫుడ్లో కొంచెం ఉప్పు తక్కువైంది, అండ్ డైలాగులు అంటే నేను డైలాగులు చదువుకోవడం ఏంటి, ఇలా కొంచెం చాలా సఫర్ అయ్యాం మేము. ఏంటంటే డిమాండ్ ఉంది మార్కెట్లో ఉన్నాడని మేము ఇంకా కాంప్రమైజ్ అయ్యి అలా చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, అలా ఇంకా తప్పదు, మనకి ఇంకా డిమాండ్ ఉన్నప్పుడు పెట్టుకోవాలి కాబట్టి. మార్కెట్ సో మీకు ఈ సినిమా పరంగా అంటే ఎవ్రీ ఫిల్మ్ యూ చూస్, అంటే వెదర్ మసూద్ అవ్వచ్చు, ఎనీథింగ్, అంటే మీరు చేసే ఫిల్మ్స్లో మీకు ఏదైనా స్టోరీ చెప్పినప్పుడు మీరు మైండ్లో పెట్టుకునే థింగ్స్ ఏంటంటే ఆడియన్స్కి ఎలా రీచబిలిటీ ఉంటుందనా, ఆల్రెల్స్ ఈ కథ ఎలా డెలివర్ చేయగలదనా, ఎలాంటి థింగ్స్ మీకు మైండ్లో ఉంటాయి? ఓన్లీ ఎంగేజ్ చేస్తుందా లేదా, వాళ్ళు చెప్పినంతసేపు మనం దాన్ని కొడుతున్నామా లేకపోతే వెళ్ళిపోతే బాగుండు అనుకుంటున్నామా ఈ మనిషి అన్నదే ఒకటి. చెప్పినంతసేపు మనకు వేరే థాట్ రావట్లేదు, వేరే ఆలోచన పోవట్లేదు, కూర ఏమి వండాము, రేపు ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు రెడీ అయిపోయి మనం ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా, ఈ థాట్స్ వస్తున్నాయి కథ చెప్పేటప్పుడు, అంటే మనం ఆ కథ వినట్లేదు, అది మనకు నచ్చట్లేదు అని. లేదు, తనతోనే ట్రావెల్ అయ్యి డౌట్స్ అడుగుతున్నాం, కొడుతున్నాం, నవ్వుతున్నాం, ఏడుస్తున్నాం అంత చెప్పినంతసేపు అంటే అది నచ్చుతుందని. సింపుల్. మీకు అంటే మసూదా తర్వాత లైక్ చాలామంది అటెన్షన్ అవ్వచ్చు మీ మీదకి వచ్చింది, అంటే ఎలాంటి ఫిల్మ్స్ చేస్తున్నారు ఏంటి, ఒక కొత్త కుర్రాడు మంచిగా చేస్తున్నాడు, ఈ అటెన్షన్స్ అన్ని చాలా వచ్చాయి. ఈవెన్ జార్జ్ రెడ్లో కూడా మీరు మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. సో మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి? అంటే ఇప్పుడు మీరు చాలా వింటున్నారు, సెట్టింగ్స్కి వెళ్తున్నారు, అండ్ తర్వాత కూడా ఐ థింక్ విత్ ఎస్కేఎన్ గారు అట్ సంథింగ్ యూఆర్ డూయింగ్, అది నాకు దాని గురించి తెలిసింది. ఏంటంటే ఎలాంటి స్క్రిప్ట్స్ వస్తున్నాయి మీకు? అంటే ఇంతకుముందు ఏమైపోయిందంటే బాయ్ నెక్స్ట్ డోర్ కథలు ఎక్కువ వస్తాయి, అండ్ బడ్జెట్లో అయిపోయే సినిమాలకి ఎక్కువ అప్రోచ్ అవుతారు, అండ్ నేను ఈజీగా యాక్సెసిబుల్గా ఉన్నాను కాబట్టి ఎక్కువ అప్రోచ్ అవుతారు. అంటే చాలామంది త్రూ మేనేజర్ వస్తారంటారు, తర్వాత మెయిల్ పెడితేనో, ఫోన్లు ఎత్తారనో, వాట్సాప్ పెడితే రెస్పాండ్, ఏదో 100 కారణాలు చెప్తూ ఉంటారు. నాకు అలా ఏముండదు, నా మెయిల్ ఐడి నాకు, తర్వాత వాట్సాప్, తర్వాత తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్, అలా అలా ఎక్కువ మంది డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో చేసి మీరు వచ్చేస్తారు, హాయ్ దిస్ నేను కథ చెప్పాలి అంటే అట్లా మాట్లాడుతూ ఉంటాను. సో కాబట్టి మేబీ అలాగే ఎక్కువ మంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎక్కువ కథలు అయితే బాయ్ నెక్స్ట్ డోరే వస్తాయి. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఎక్కువ ఫోటోగ్రఫీ గురించి, ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎలా చేస్తారు ఏంటి, దీని మీద ఏమైనా స్టడీ చేశారా మీరు? యూట్యూబ్ వీడియోస్ చూసాను, అంటే ఏ లెవెల్కి క్రియేటివిటీ ఉంది అన్నదానికి అండ్ రిఫరెన్స్ కోసం, ఒక నాలెడ్జ్ కోసం యూట్యూబ్లో చూశాను. బయట అయితే నేను ఎక్కడ చూడలే. షాప్, మన మోంజా మార్కెట్ కానీ, లేకపోతే అరకు కానీ, హంపి కానీ, ఆ ఏరియాస్కి వెళ్ళినప్పుడు పైన డ్రోన్ తిరుగుతుంటే వీళ్ళు కింద వేలు పట్టుకొని తిప్పుతూ ఉంటారు, లేకపోతే ఇలా పోజ్ ఇస్తే వీడియో తీసుకుంటారు, అవి తప్ప నేను పెద్దగా చూడలే. అబ్జర్వ్ చేయలేదు, జస్ట్ మీరు క్యారెక్టర్తోనే డైరెక్టర్ ఇచ్చిన ఇన్పుట్. అండ్ చెప్పండి, ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ సినిమా గురించి రెస్పెక్ట్ పెరిగిందా? యాడ్ చేస్తున్నారా మరి హైలైట్స్లో? నాకు సినిమా అంటే నేను రెస్పెక్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. మీరు బలవంతంగా బలవంతం ఏం లేదు, మీరు బలవంతం పెట్టినా నాకు నచ్చకపోతే నేను పెట్టనండి. అలా కాదు, ఇప్పుడు నచ్చలేదని పెట్టలేదా? అలా కాదు, నా దగ్గర ఎక్కువ ఫుటేజ్ లేదు, నేను ఎక్కువ స్టోరీస్ పెట్టలేదు. అదే కదా, హైలైట్ చేయడానికి ఫోటో ఎందుకు? తిరువీర్ గారితో ఫోటో తీసుకొని ప్రమోషన్ నిన్న నుంచి జరుగుతున్నాయి, ఒక ఫోటోని పెట్టారా స్టోరీ? నా దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయండి. సార్ ఎప్పుడు అడుగుతుంటా, సార్ పోస్ట్ చేద్దాం అంటే సార్ ఏమో మీరు పోస్ట్ చేసి కొలాబరేషన్ పెట్టండి, సార్ యాక్సెప్ట్ చేస్తాడు. 2 సెకండ్లు పని. తిరువీర్ గారు నిన్ను సైడ్ చేస్తున్నాడు, చాలా ఈజీగా తప్పించుకుంటారు. అదే కదా, మీరు లాయమని చదువుతున్నారా? లేదండి, బాగా మాట్లాడుతున్నారు. సో ఏంటి అంటే మీరు ఐ థింక్ కమిటీ గుర్రాల్లో ఒక మంచి అపీరెన్స్, అండ్ తర్వాత రాబోయే సినిమా గురించి కూడా మీరు ముందు ఇప్పటి నుంచే ప్రమోషన్ చేసుకుంటున్నారు, హైలైట్ చేసుకొని చెప్తున్నారు. ఏంటి మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అండ్ దీంట్లో మీకు తిరువీర్ గారికి మధ్య ఆ డిస్కషన్స్ ఎలా జరిగాయి, అండ్ ఫోటోగ్రఫీకి సంబంధించి మీరు ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా తిరువీర్ గారికి ఈ సినిమాలో? నాకు ఫోటోగ్రఫీకి ఏం సంబంధం ఉండదు ఈ మూవీలో, కాకపోతే లైక్ ఒక ఎక్విప్మెంట్ లాగా నన్ను యూజ్ చేస్తారు. లైక్ మీ వెనక పోస్టర్ చూస్తే అర్థమవుతుంది, ట్రైపోర్డ్ లాగా నన్ను యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫోటోగ్రఫీకి నాకు సంబంధం ఉండదు మూవీలో అంటున్నాను. అండ్ ఈ ఫిలింలో క్యారెక్టర్ నేమ్ వచ్చేసి హేమ, లైక్ ఇండిపెండెంట్ వర్కింగ్ ఉమెన్ అనమాట, లైక్ స్ట్రాంగ్ అండ్ బోల్డ్ లేడీ, లైక్ కొంచెం బాసింగ్ ఎక్కువ ఉంటుంది, ప్రౌడ్ అండ్ కొంచెం అమాయకత్వం, అరగంట ఎక్కువ ఉంటుంది. లైక్ విలేజ్ అమ్మాయి అంటే అసలు అమ్మాయి అంటేనే అరగంట, అది ఉంటేనే అందం అమ్మాయికి. సో కొంచెం స్ట్రాంగ్ క్యారెక్టర్ అనమాట. అండ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా లైక్ ఒక రమేష్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అది కరిగిపోద్ది. ఎంత లావా కొండ ఉన్నా కూడా లైక్ వాల్కనీ అయినా లైక్ అది మంచి కొండ అయిపోతుంది, కరిగిస్తుంది. యాక్చువల్లీ ఇందాక మనం స్టోరీ గురించి మాట్లాడాలి. సో మనం ఒక ఎలాగో సినిమా గురించి అందరూ ఇంటర్వ్యూస్ అన్నీ అడుగుతుంటారు కాబట్టి నేను కొన్ని పోస్టర్స్ చూపిస్తాను. సో మీరు ఎలాగో ఇది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ గురించే కాబట్టి మీరు క్యాప్షన్స్ చెప్పండి వాటికి, జస్ట్ చాలు ఫన్నీగా. రోహన్ చెప్పొచ్చు లేదో నాకు తెలియదు, డిస్క్లైమర్ వేస్తున్నా ముందే. నువ్వు అండర్ 18 రా, నువ్వు చెప్పొచ్చు. పర్లేదు, తెలిస్తే చెప్పండి, ఏం కాదు. ఓకేనా? మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను.
అండ్ దీనికి సంబంధించి మీరు చాలా ఫన్నీగా క్యాప్షన్స్ చెప్పాలి. ఓకే ఓకేనా? దాని ఫస్ట్ ఫోటో అదే ఇవి డిస్క్లైమర్ రాస్తున్నాను. ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా పాపులర్ వైరల్ అయిన ఫొటోస్ అన్నమాట. కనిపిస్తుందా భయ్యా? యా ఓకే డన్. దీనికి ఏమన్నా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో వీళ్ళు ఇలా ఏం కాదు, ఇది ఆల్రెడీ సోషల్ మీడియా మొత్తం ఎప్పుడో రియాక్ట్ అయింది. దీనికి మీరు చెప్పే ఫన్నీ క్యాప్షన్ ఏంటి? నేను చెప్తాను ఒకటి, మీరు మీరు చెప్పండి. ఇది యోగా పోజే కానీ మీరు అవన్నీ మనకు సంబంధం లేదు. మీరు ఒక 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 డిస్క్రిప్షన్ చెప్పండి దీనికి. నా వల్ల కావట్లేదు, అది అలా ఉంది. అది కనిపిస్తుంది కదా క్లియర్? ఎత్తడానికి ఇబ్బంది పడుతున్నట్టు ఉంది. ఓకే ఇవతల ఫోటో, ఓకే ఇవతల పడే తొందరగా తీరా సచ్చిన నా వల్ల కావట్లేదు అన్నట్టుంది. యా టీనా గారు మీరు తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ అంతా బయటికి తీస్తా. ఇది యాక్చువల్లీ WWE అండర్టేకర్ పోజ్ అనమాట. యా విల్ గో టు సెకండ్ పిక్చరా. నాకు సంబంధం లేదు. మీరు దీనికి తిరువీరి గారు చెప్పే అది caption. అది అదేంటిది పవన్ కళ్యాణ్ గారి బ్రహ్మానందం గారి ఉండదు. నీకేం తెలియట్లేదా? ఏం తెలియట్లేదా? ఏం చల్లగా అనిపించలేదా? ఏదో చల్లగా అనిపిస్తుందండి, నిజంగా ఏం తెలియట్లేదా? టీనా గారు మీ ఓకే, నా బదులు అది చెప్పేసి. లేదు, మీరు చెప్పాల్సిందే. అంటే లైక్ పంచ దాన్ని ఏమో అంటారండి. పంచ? కాదు, రావట్లేదండి, వదిలేద్దాం. ఒరే ఆజామో విల్ మూవ్ టు ద నెక్స్ట్ పిక్చర్. యాక్చువల్లీ బురదలో ఆట. మీ ఇద్దరు కంటే ఆడెక్కువ చెప్తున్నాడు. వరిసనంతా పాడు చేసాం అమ్మయ్య అన్నట్టుంది అది. తొందరగా తీయన్న లేదు, ఏదైనా మాడి వాడేస్తా. ఆయన ఇన్నర్ ఫీలింగ్ చెప్పనా? అన్న తొందరగా తీయన్న, నా నోట్లో బురద వెళ్ళిపోతుంది. వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. ఆయన కవర్ చేసుకోవాలంటే అర్థం చేసుకోవాలి అక్కడే. మీరు చెప్పండి తిరువీరి గారు, మీకేమనిపించింది? అంటే యాజ్ ఏ ఇప్పుడు ఒక క్యారెక్టర్ మీరు చేస్తున్నారు కాబట్టి, ఫోటోగ్రఫీ క్యారెక్టర్. యాక్చువల్గా నేను ఇవన్నీ పెట్టమని అన్న డైరెక్టర్, మనది అలాంటి సినిమా కాదు అన్నాడు. నేను యాక్చువల్లీ అనుకున్నా ఇవన్నీ పెడతారేమో, దీని గురించి ఏమైనా సెటైర్ ఏమో. డైరెక్టర్ చాలా పర్టికులర్ అండి. అంటే ఏది ఎంత కావాలో అంతవరకే పోతాడు. పోనీ ఏదైనా పనికి వస్తుందా కంటెంట్ అంటే కూడా ఈడు అదంతే. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా దీని గురించి? వద్దా? ఇంకొక లాస్ట్ ఫోటో ఒకటి ఉంది, అది నాకు సంబంధమే లేదు, నేను ముందే డిస్క్లైమర్ వేస్తున్నా. ఇది నాకు గూగుల్లో రోహన్, నువ్వు కొంచెం కళ్ళు మూసుకో. ఇబ్బే ఇవన్నీ ఫోటోషూట్లా? సార్ కెన్ యు గివ్ మీ ద డిస్క్రిప్షన్? వస్తాయి కదా ఇవన్నీ. సార్ కెన్ యు గివ్ మీ ద అరే డిస్క్రిప్షన్? వద్దులేరా, నువ్వు కళ్ళు మూసుకుని ఉండు. సార్ దీనికి చెప్పండి, దీనికి చెప్పండి. డిస్క్రిప్షన్ ఐ విల్ గివ్ ద నేమ్ సార్. ఎవరు చూడట్లేదు కదా అన్నాడు. టీనా గారు దీనిపై ఓకే, నేను చెప్తా, దుప్పట్లో తెలియదు నాకు దడదడ. అందాజా, నేను చెప్పనా? అయిపోయింది, నిన్ను చూడకూడదు. యా సో జనరలీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అయినా, ఫోటోగ్రఫీ చేయించుకుంటున్నారన్న పెళ్లికి ముందు చాలా డిస్కషన్ జరుగుతాయి. ఇప్పుడు మన దాంట్లో కూడా చాలా సీన్స్ ఉన్నాయి. ఆ మిర్చి సినిమాలో అనుష్క సీన్ రిపీట్. సో మీకు ఈ సినిమా కాన్సెప్ట్ అనుకున్నప్పుడు మీ మైండ్లో ఎలాంటి సీన్స్ గుర్తొచ్చాయి? అంటే ఆయన ముందే ఫుల్ నేరేషన్ ఇచ్చాడు కదా, ముందు మాంటేజెస్ సహా చెప్పేశాడు ఎలా కావాలి అన్నది. సో ఆ రిఫరెన్సెస్ చెప్పినప్పుడు అందులో ఎన్ని పెట్టినా అది నిండిపోద్ది. ప్రీ వెడ్డింగ్ అంటేనే అది ఫేవరెట్ సీన్స్, లేకపోతే వీడియోస్ రీక్రియేట్ చేసుకుంటూనే ఉంటారు కదా. సో అలా మేము కొన్నింటికే రెస్ట్రిక్ట్ చేశారు, ఒక 3 4 ఉంటాయి. బట్ స్టిల్ ఇంకా మీరు వాడగలిగితే అసలు ఒక ట్రిబ్యూట్ లాగే మొత్తం చేసి అవే పెట్టేయచ్చు. బట్ ఆ బురదవి అలాంటివి కూడా నేను అడిగినప్పుడు వద్దండి అన్నాడు. మీరు అడిగారా? మీరు ఇన్పుట్స్ చెప్పారా? అంటే కొన్ని చెప్పా, అంటే జరుగుతున్నవే ఇవి కదా, ఇలాంటివి పెడితే ఎలా ఉంటుంది. యాక్చువల్గా వీటితో నేను చెట్టెక్కిచ్చి కొంగిలాగి ఇలా ఊపిద్దామన్నా, వద్దండి ఈ సినిమాలో అది పడదు అన్నాడు. సో అతనికి ఏం కావాలో తెలుసు కాబట్టి ఇంకా నేను పెద్దగా డిస్కస్ చేయాలి. ఓకే, సో ఎంతవరకు లిమిట్ అనుకున్నారో అంతవరకే బెటర్. యాక్టర్ పని చేయి అనిపించుకోకుండా ముందే. సో జస్ట్ ప్రభాస్ గారిది, అనుష్క గారిది ఒక సీన్ రీక్రియేట్ చేసినట్టున్నారు. విజయ్ గారిది ఉంది, గీత గోవిందంలోది, అండ్ ఎన్టీఆర్ గారిది దేవరాలోది ఉంది. దేవరాది కూడా ఉందా? ఓకే, అది తెలియాలంటే మనకి ఈ కథ తెలియాలి. మేబీ ట్రైలర్లోనో సినిమాలోనో చూడాలి ఇంకా. ఓకే, అండ్ చాలామంది అంటే సినిమా గురించి ఏదైనా బజ్ క్రియేట్ చేయాలన్నా, సినిమా గురించి ఎవరి చేత మాట్లాడించాలన్నా సెలబ్రిటీస్ కోసం ట్రై చేస్తుంటారు. అండ్ మీరు మొన్న శేఖర్ కమ్లా గారిని తీసుకొచ్చేసరికి నాకు తెలిసి ఇండస్ట్రీలో కూడా ఒక డిస్కషన్ జరిగింది. శేఖర్ కమ్లా గారు ఆయన సినిమాలకే వచ్చి మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. బట్ ఎలా మీ సినిమాకి వచ్చారు ఆయన ప్రమోట్ చేయడానికి? అంటే జస్ట్ అడిగాము, ఇలాగా సార్ ఇలా సినిమా ఉంది, ఇలాగా క్లీన్ ఫిల్మ్ అండ్ మేము చిన్న టీమ్ సపోర్ట్ చేస్తానని. ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా వచ్చాడు. అది మాకు అది చాలా గొప్పగా అనిపించింది. ఏంటంటే వచ్చింది నాకు తెలియదు హెల్త్ బాగాలేదని. హెల్త్ బాగాలేకపోతే మేమే వద్దనేవాళ్ళం. ముందు రోజు ఫోన్ మాట్లాడారు, ఓకే సినిమా ఎంతలో చేశారు, ఎలా చేశారు, బాగా జరిగిందా, సినిమా కంటెంట్ ఎలా ఉంది. అండ్ చెప్పింది ఏంటంటే, నేను నీ సినిమాలు చూస్తూ ఉంటాను, నీ వర్క్ అంటే ఇష్టం, సో నేను వస్తాను, సపోర్ట్ చేస్తాను, అలా వచ్చారు. సో టీనా గారు ఏంటి అంటే బిఫోర్ దిస్ మీరు కమిటీ రోల్ చేశారు అండ్ గేదెల రాజు సినిమా చేస్తున్నారు.
అండ్ ఈ సినిమాకి సంబంధించి లైక్ మీకు ఒక క్యారెక్టర్ నెరేట్ చేసినప్పుడు అంటే మీకు వచ్చే క్యారెక్టర్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే గర్ల్ నెక్స్ట్ టు ద డోరు లేకపోతే హోమ్లీ ఐ మీన్ అలాంటి క్యారెక్టర్స్ అంటే ఒక పాష్ గర్ల్ అలాంటి క్యారెక్టర్స్ రావట్లా చాలా విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్ ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయి మీకు. సో మీరు ఏమన్నా అంటే అడిగారా ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు నాకు అని చెప్పి ఏమన్నా డిస్కస్ చేశారా? అట్లేం రాలేదు. బట్ వాళ్ళంటే లైక్ కమిటీ కూరలు చూసినప్పుడు కూడా ఆ లుక్ నచ్చింది అన్నట్టు లైక్ సార్ అన్నారు ఓకే హేమ కూడా ఇలానే లుక్ ఉంటుంది. మీరు అన్న గేదెల రోజులో కూడా లిటరల్లీ అలానే ఉంటుంది. రాత్రి ఒక సాంగ్ మధ్యలో వచ్చేది అడవిలో ఏదో సాంగ్ చూసాను. కొంచెం లిటరల్ అలానే ఉంటుంది. బట్ వచ్చేటి అన్న అలానే వస్తున్నాయి. ఇంకా ఎవరు లైక్ పాష్ గర్ల్గా అట్లా ఇంకా ఎవరు అప్రోచ్ అవ్వలేదు. మేబీ అప్రోచ్ అవుతే లైక్ మీకు ఎలాంటి పర్సనల్లీ మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దామని అనిపిస్తుంది? అట్లా అని ఏం లేదు. లైక్ ఇలాంటి క్యారెక్టర్ చేయాలని అసలు ఏం లేదు. బట్ కంటెంట్ నచ్చి స్టోరీ నచ్చితే యా ఐ కెన్ ప్రొసీడ్ విత్ దట్. అంటే కొంచెం లైక్ మనసుకి నచ్చాలి అండ్ కంఫర్టబుల్గా ఉండాలి ఏ క్యారెక్టర్ అయినా. అంతే. సో ఎలాంటి క్యారెక్టర్ అయినా యు ఆర్ రెడీ టు డూ. ఎస్ ఐ యామ్. సో పర్టికులర్గా నాకు ఇలాంటిది వస్తే బాగుంటుంది అట్లా ఇంకా ఏం అనుకోలేదు. ఇప్పుడే కెరీర్ స్టార్ట్ అయిందంటే అన్నిట్లో మెల్లమెల్లగా వెళ్ళాలి. మెల్లమెల్లగా వెళ్తారు కానీ మన సినిమా గురించి పట్టించుకోవట్లేదు అంతే కదా. కాదండి. సో ఐ హావ్ వన్ మోర్ థింగ్ ఫర్ ఎస్పెషల్లీ తిరువీర్ గారు. ఓకే. సో దిస్ ఇస్ ఫ్రమ్ అవర్ తెలుగు వన్ అండ్ యా యూ కెన్ ఓపెన్. ఓకే. అన్బాక్సింగ్, అన్బాక్సింగ్, అన్రాపింగ్, అన్రాపింగ్, అన్పేపరింగ్, అన్పేపరింగ్, టేరింగ్ బెస్ట్. ఓ థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రీ వెడ్డింగ్ గురించి కాబట్టి వెడ్డింగ్ అని నాకు థాట్ రాగానే అంటే ఇంటర్వ్యూ అని చెప్పగానే జస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న థింగ్ అనమాట. అండ్ చాలా మందికి తెలియదు అంటే సడన్గా ఏంటి అంటే మంచిగా క్యారెక్టర్స్ చేస్తున్నాడు కదా అప్పుడే పెళ్ళి ఏంటని ఒక డిస్కషన్ వచ్చింది అప్పట్లో. అప్పుడే పెళ్ళి ఏంటండి, చాలా లేట్ అయిపోయింది. అవునా? యా ఏంటి అసలు అంటే మీ పెళ్ళి ఆన్ ఆఫ్ ఎ సడన్ అలా జరిగిందా అసలు మీరు ముందు నుంచే ప్లాన్ చేసుకొని జరిగిందా? ఏం లేదు, అదేదో టైం వస్తే అవుతుంది అంటారు కదా, కళ్యాణం కక్కు ఏది ఆగదని. సో రైట్ పార్ట్నర్ కోసం చూస్తూ ఉండే. సో అలా పరిచయం. అలా లవ్ మ్యారేజ్ అంటే లవ్ అరేంజ్డ్. ఫస్ట్ లవ్వే కదా. పరిచయం, తర్వాత ట్రావెల్ అయ్యాం, కంఫర్టబుల్గా అనిపించింది, పెద్దవాళ్ళు చెప్పి. మీ పెళ్ళికి అంటే మీ వెడ్డింగ్కి ఫోటోగ్రఫీకి ఎంత ఖర్చు పెట్టారు? మా ఫ్రెండే అండి ఫోటోగ్రాఫర్. పేమెంట్ లేదా? ఉంది కానీ ఎంత ఇచ్చింది అన్నది మా వైఫ్కే తెలియాలి. మీకు తెలియదు ఇప్పటివరకు? నేను ఫైనాన్షియల్ అస్సలు ఇన్వాల్వ్ అవ్వను, ఏవి ఇన్వాల్వ్ అవ్వను. అంటే బేసిక్గా నాకు కొంచెం క్యాలిక్యులేషన్, ఫిజిక్స్, చిన్నప్పటి నుంచి కూడా ఫిజిక్స్ మ్యాథ్స్ అంటే నాకు ఒక రకమైన భయం. ఈ జిఎస్టీలు తర్వాత ఈ టీడీఎస్లు ఇవన్నీ సరికి కూడా నాకు హెడేక్ వచ్చేస్తుంది. అందుకని నేను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వను. అంటే అంత వచ్చేస్తున్నాయా? ఏవి ఇన్వాల్వ్ అవ్వను. టీడీఎస్ అంటున్నారు, జిఎస్టీలు అంటున్నారు. రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు దానికి టీడీఎస్ జిఎస్టీ కలిపాలి తీసేయాలి ఏదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ నాకు తెలియదు, నువ్వు చూసుకొని నా జస్ట్ అలా ఇంతకుముందు సీఏకి ఇప్పుడు వైఫ్కి అలా రూట్ చేస్తూ ఉంటాను. నేను నా పని నేను చూసుకుంటూ ఉంటాను. సో పర్టికులర్లీ మీకు ఈ సినిమాకి సంబంధించి వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ అవ్వచ్చు, మీరు చేసిన అంటే ఒక్కొక్క ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా ఒక హీరో దానికి ఉండే థింగ్స్ యాడ్ చేస్తుంటారు. సో అలా మీరు పర్సనల్లీ యాడ్ చేసిన థింగ్స్ ఏంటి సినిమా? ఏం లేదండి, క్లైమాక్స్ కొంత ఇంకా బెటర్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. ఎండ్ ఆఫ్ ది డే మనం సినిమా తీసేది ప్రేక్షకుల కోసం. ఆ ఒక్క విషయంలో కొంత డైరెక్టర్తో చిన్నగా డిస్కషన్ ఎక్కువసార్లు డిస్కస్ చేయాల్సి వచ్చింది, తప్పితే మిగతా అంతా ఆయనది. నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలా. ఒక అక్కడ కాదు ఏదో చెప్తున్నా నవ్వుతున్నాడు. చెప్పరా అంటే నేను ఏదో అబద్ధం చెప్పాను లేకపోతే అలాగే కాదు. అక్కడ ప్రజనే నన్ను చూసి నవ్వుతున్నాడు, నేను ప్రజనే చూసి మీ ఇద్దరు నవ్వుకోవడానికి ఇంటర్వ్యూ అంటే నీకు సిన్సియారిటీ. ఈమెనేమో గేదెల రాజు అంటది, నువ్వేమో పక్కలో చూస్తావు. అంటే నీకు ఒక ఇంటర్వ్యూ జరిగేటప్పుడు ఒక బేసిక్ డిసిప్లిన్ లేదు, నువ్వు ఎలా ఆర్టిస్ట్ అయ్యావు అసలు? అలా కాదు. ఇప్పుడు అది నిజంగా చాలా చాలా రోజులు డిస్కషన్ జరిగింది కాబట్టి అన్న నవ్వుతుంటే నేను అడ్వైపు చూసాను, నాకు నవ్వు వచ్చి అన్న నన్ను చూస్తుంటే అంటే మేము మాట్లాడుతున్నప్పుడే నవ్వాలా నువ్వు? చెప్పు. అది కూడా హీరో గారు చెప్పేటప్పుడు చాలా ఫేస్ చేసిన సిచ్యువేషన్. అంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పానండి? లేదు, చాలా నిజం. సార్ ఇస్ అ గుడ్ బాయ్, హానెస్ట్ గాయ్. ఒక్క రామ్ చరణ్ గారితో సినిమా చేశాడని నేను వదిలేస్తాను. అసలు మాకు డేట్లు లేదండి. ఇప్పుడు కూడా ఈ ప్రమోషన్ అడగండి, ఎన్ని ఇచ్చాను అడగండి. ఎన్ని ఇచ్చానో అంటున్నాడు చూసారు కానీ మొత్తం ఇచ్చాను. మొత్తం 365 days ఈ సినిమాకి నేను చేసిందే. నిజమా? ఇబ్బంది పెట్టాడు, నేను అబద్ధం ఆడను. అయిపోయింది. సో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాకి సంబంధించి రోహన్ని తీసుకుంటే చాలా ఇబ్బంది పెట్టాడు. షూట్కి సరిగా రావట్లేదు, సెట్లో కూడా ఇందాక చెప్పారు ఉప్పు తక్కువైంది కారం తక్కువైంది అని చెప్పి ప్లేట్ ఇసిరేసాడు. అండ్ ఇప్పుడు మీరు నాకు గిఫ్ట్ ఇచ్చేదానికి ఇవ్వలేదు, రేపటి నుంచి ప్రమోషన్స్ వస్తాడో లేదో కూడా తెలియదు. ఇంక రేపు లేవేమో కదా. అవునా? ఏంటిది ప్రాంకులు ప్లాన్ చేస్తున్నాను నేను ఎందుకు చేస్తా? సో ఒక హీరోకి తెలియకుండా వెనక చాలా చేశాడనమాట. డెఫినెట్లీ ఏమేం చేశాడు అనేది మీరు థియేటర్స్లో November 7th డెఫినెట్లీ తెలుసుకుంటారు. ఎందుకు
రోహన్ ఇది మన సినిమా రోహన్, అలా చేయొచ్చా? కొంచెం ఈ సినిమా కూడా ప్రమోట్ చేయరు. చేయి రోహన్, మీకు పెద్ద సినిమాలు ఉన్నాయి, అఫ్ కోర్స్ నువ్వు పెద్ద అందరూ హీరో. నమస్కారం అండి. ప్లీజ్ డు వాచ్ ప్రీ వెడ్డింగ్ షో రిలీజింగ్ ఆన్ November 7th. రామ్ అనే క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ప్లీజ్ డు నాది వాచ్. కూడా బాగుంటుంది. రమేష్ అనే క్యారెక్టర్ అసలు ఉంటుందో ఉండదో మీకు తెలియదు, టీనా అసలు కనపడుతుందో మీకు తెలియదు, కానీ రామ్ అసలు ఎంత అందంగా ఉంచాడంటే వాడి తినే స్టైల్, వాడు వాకింగ్ స్టైల్ ఫ్లాట్ అయిపోతాడు అసలు, మొత్తం ఆయన చూస్తున్నాడు. అసలు రమేష్ అనే క్యారెక్టర్ పట్టించుకుంటే దొరలట్లా. యా తిరుగు గారు, జనరల్లీ అంటే ఇది ఒక బయట పర్సెప్షన్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ జనరల్ సినారియోస్ థింగ్స్ చూసి, అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పెళ్లి చేసుకోబోతున్నారు అంటే చాలా టాపిక్స్ ముందే వస్తాయి. అంటే ఒక కేస్ షీట్ లాగా, ఒక బ్యాలెన్స్ షీట్ లాగా రాస్తారు, మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది, ఈవెన్ పెళ్ళిళ్ళకి లోన్లు పెట్టి కూడా పెళ్లి చేసుకుంటారు. దాంట్లో ఫోటోగ్రఫీ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైనా జనరల్ నార్మల్ పెళ్లి జరుగుతుంది, నేను ఫోటోలు ఎవరు తీయట్లేదా అంటారు. సో ఫొటోస్కి అంత వాల్యూ ఉంటుంది. సో జనరల్లీ ఆ పర్సెప్షన్, అంటే ఈ కాన్సెప్ట్ గురించి అనుకున్నప్పుడు మీకు వచ్చిన థింగ్స్ ఏంటంటే మైండ్లో, అంటే ఫోటోగ్రఫీ మీద ఆర్ఎల్స్ వెడ్డింగ్కి సంబంధించినవి? అంటే నాకు లాస్ట్ ఇయరే పెళ్ళైంది, షూట్ కూడా లాస్ట్ ఇయర్ అయింది కాబట్టి పెద్ద తక్కువ టైంలోనే బెటర్ అండర్స్టాండింగ్ ఉండింది. ఏంటంటే ఫోటోగ్రఫీ కోసం చార్జ్ చేసే వాళ్ళు లక్షల్లో ఉన్నారు, అండ్ అవి అంతే మెమరబుల్గా ప్రజెంట్ చేస్తారు. వాటిని మ్యాట్ ప్రింటింగ్, గ్లాస్ ప్రింటింగ్, ఏవో పేర్లు కూడా చెప్తూ ఉన్నాను, నాకు ఐడియా లేదు కానీ నాకు చెప్తే విన్నాను. అండ్ వాళ్ళు వాడే కెమెరాలు, వాళ్ళు తెచ్చే సెటప్లు, వాళ్ళకి అసిస్ట్ చేసే మెంబర్స్, క్రూ మెంబర్స్, చాలా పెద్ద సెటప్ అది. అండ్ రెజల్యూషన్, లెన్స్లు ఏవో ఉంటాయి. ఇవి కాకుండా లైఫ్ టైం గుర్తుపెట్టుకోగలిగే మెమరీస్ క్రియేట్ చేసే ప్రాసెస్లో వాళ్ళు బాగా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు, టైం తీసుకుని. ఎందుకంటే షూటింగ్ అనుకోండి, ఈరోజు సగం అయితే రేపు పెట్టుకోవచ్చు, పెళ్ళి అలా కాదు, అది ఆ రోజే అవుతుంది. రిసెప్షన్ అయినా, పెళ్ళి అయినా, ఈవెంట్స్ అయినా, హల్దీ మెహందీ ఏవైనా. సో వాళ్ళని హర్ట్ చేయకూడదు, ఉన్న టైంలో ఫినిష్ చేయాలి అండ్ బెటర్గా ప్రజెంట్ చేయాలి. అది బెటర్గా చేస్తే వాళ్ళే ఇంకో క్లయింట్ని ఇవ్వగలుగుతారు. సో అది చైన్ లింక్. సో అండ్ నేను కొన్ని అబ్జర్వ్ చేశాను పెళ్ళిళ్ళు యాక్చువల్. అంటే ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడుతుంటే పెట్టే టైంలో వెళ్ళి కెమెరా మధ్యలో పెడతారు అండ్ రిపీట్ చేస్తుంటారు ప్రాసెస్ని. అంటే అది కొంచెం విరుద్ధంగా వెళ్తున్నారు అనిపిస్తుంది ఫోటోగ్రాఫ్. అంటే రెండు నేను పర్టికులర్గా ఇది వద్దన్నాను. ఏంటంటే నీ కోసం నేను ఆపను, నేను నా పని చేస్తుంటాను, నువ్వు నీ పని చేయి, క్యాండిడ్లా వచ్చినా చాలా, నాకు న్యాచురల్గా ఉంటే చాలని. కానీ ఇది నా పర్సెప్షన్ కాబట్టి నేను అలా చెప్పాను. బట్ వేరే వాళ్ళకి ఏంటి, అది ఆల్బమ్లో, ఫ్రేమ్స్లో, ఇప్పుడు మీరు నాకు ప్రజెంట్ చేసినట్టుగా ఇది న్యాచురల్గా తీసిందే. అదే క్యాండిడ్ క్లిక్. నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వు అన్నప్పుడు నేను ఇవ్వలేను, నేను బిగుసిపోతాను. సో ఒకవేళ నిజంగా అలా చేయగలిగే వాళ్ళు ఉంటే అవి లైఫ్ టైం మీకు అంతే అందంగా వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతారు, లైట్, ఫ్రేమ్, కంపోజిషన్ మొత్తం చూసుకొని. సో పర్సన్ టు పర్సన్ డిఫర్స్ అంతే. ఓకే. అండ్ అదే అంటే చాలా మందిలో ఉంది అదే, దాని గురించి ఎక్కడ అంటే పెళ్ళి ప్రాసెస్ని కూడా వాళ్ళు ఆపేసి మరీ షూట్ చేస్తుంటారు. అది కొంచెం విరుద్ధంగా. ఎప్పుడు కట్టాలి, మెట్లు ఎప్పుడు పెట్టాలి, జీలకర్ర బెల్లం, అవన్నీ వాళ్ళు కొంచెం టైం ఇవ్వండి, మేము సెట్ చేస్తున్నాం, కొంచెం టైం ఇవ్వండి అంటారు. అది క్లయింట్ని బట్టి మారచ్చు. సో టీనా గారు, అంటే ఇప్పుడు ఆయన శేఖర్ కమ్లా గారిని తీసుకొచ్చారు సినిమా ప్రమోషన్కి, మీరు ఎవరిని తీసుకురాబోతున్నారు? అంటే మీరు కమిటీకి రోల్ చేశారు, వాళ్ళు ఎవరిని గారిని కలిసారు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో, మీరు ఎవరిని తీసుకొస్తున్నారు? హెల్ప్ చేయొచ్చు. నా కమిటీ రోల్ టీం అంతా రెడీగా ఉందండి రావడానికి, బట్ మంచి ఈవెంట్ చూస్తున్నాను ఎప్పుడు వస్తారా అని. అందరూ చాలా సపోర్టింగ్గా ఉన్నారు అండ్ నిహారిక గారు కూడా చాలా ఓకే ఐ సపోర్ట్ యూ అన్నట్టే అన్నారు. పెద్ద హీరోలతో చేసావు రోహన్, నువ్వు కూడా హెల్ప్ చేయొచ్చు. నువ్వు కూడా చెప్పచ్చు కదా. తిరువేది గారిని అడిగాను మొన్న, కానీ ఐఎమ్ వెరీ బిజీ. తిరువేది గారు వన్ ఆఫ్ ది మస్ట్ ప్రామిసింగ్ యాక్టర్స్. అసలు నేను ఒక పెద్ద యాక్టర్తో యాక్ట్ చేశానండి, రోహన్ రాయ్ అని. అసలు కాల్ చేస్తూ ఉంటే బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టు వచ్చిందండి. అంటే అంత బిజీ. బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టు రాదు, అది వినిపిస్తేనే బ్లాక్ అన్నట్టు అండి. సో అంటే బ్లాక్ సో ఫైనల్లీ మీ సినిమా November 7th, అంటే ఎన్ని సినిమాలు వచ్చినా కూడా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్నదంటే ఎలా తీసారు ఏంటనే చూద్దామని వెళ్తుంటారు కాబట్టి. సో మీ సినిమా గురించి ఫైనల్లీ యువర్ వర్డ్స్ అబౌట్ ద మూవీ. ప్రీ వెడ్డింగ్ షో ఒక మంచి ఫిలిం, మంచి కంటెంట్ ఉన్న ఫిలిం. కంటెంట్ ఉంటే ఎవరన్నా తిరిగి చూస్తూ ఉంటారు. అంటే లైక్ రిపీటెడ్గా చూసే ఫిలిం ఇది. ఎక్కడ వర్గాలిటీ ఉండదు అండ్ ఏజ్ లిమిట్ లేదు. ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిం అండ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అని నేను నమ్ముతున్నా. ఓకే, మీరు హైలైట్స్లో పెట్టండి. ఇంకా తిరిగారు, మీరు చెప్పండి. ఇంకా లైక్ ఒక బ్యూటిఫుల్, అంటే లైక్ ఒక టేస్టీ మీల్ తిన్నప్పుడు ఏదైతే స్టార్టర్ నుండి పాన్ వరకు ఎంతైతే మనం ఎంజాయ్ చేస్తామో దాని గురించి రిపీటెడ్గా బాగుంది భోజనం అని చెప్తాము. సినిమా కూడా అలా ఉంటుంది. చెప్పిన ఆవకాయ కొత్తగా చెప్పరా, అన్నింటిలో అదే చెప్తాడు. లేదు సార్, మొన్న మేము ఒక షోకి వెళ్ళినప్పుడు, సరిగమపాకి వెళ్ళినప్పుడు ఈ సినిమా గురించి ఏం చెప్తారంటే, ఒక ఆవకాయ పచ్చడి మనం ఎప్పుడైతే స్టార్టింగ్లో తింటామో అది లేకుండా మనకి ఆ టేస్ట్ బడ్స్ సరిగ్గా తెలియవో, అలానే ఈ సినిమా మీరు ప్రతిసారి స్టార్టింగ్లో చూసే వేరే సినిమాకి వెళ్తారు అలా అనుకుంటూ. Please watch pre-wedding show releasing on November 7th. Thank you and have a nice day.
తిరుమల గారు ఫైనల్ ఒక క్వశ్చన్ అంటే మీరు చాలా ఫిల్మ్స్ చూస్తుంటారు, థియేటర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చారు, మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు. అంటే జనరల్లీ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు అంటే రీసెంట్గా ఏం ఫిల్మ్స్ చూసారు మీరు? ఐ డోంట్ నో. మీరు చాలా చూశానండి, చాలా చూశాను. కాంతారా కూడా చూశాను, చాప్టర్ 1 వచ్చింది కదా రెగ్యులర్. రీసెంట్గా కాంతార ఒకటేనా, ఇంకేమైనా చూసారా? చాలా చూశానండి, సడన్గా మీరు అంటే పేరు గుర్తు రావట్లేదు. సినిమా పర్సెప్షన్, కింగ్డమ్ చాలా చూశానండి. సినిమా పర్సెప్షన్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు ఉన్న ఆ బస్కి, సినిమా రిలీజ్ అయిన తర్వాత విత్ ఇన్ ఏ డే దే ఆర్ జడ్జింగ్ ద ఫిలిం. సో మీకు అది ఎలా అనిపిస్తుంది? అంటే అంటే ఎండ్ ఆఫ్ ది డే సినిమా బాగాలేకపోతే ఎవరు చూడరు, డబ్బులు పెట్టి ట్రావెల్ చేసి టైం ఇచ్చి. సో వాళ్ళని మనం ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ మీదే డిపెండ్ అయిన బిజినెస్ ఇది, సినిమా ప్రేక్షకుల మీదే డిపెండ్ అయిన బిజినెస్. కానీ బాగాలేకపోతే వాళ్ళు అంతే హార్ష్గా వద్దనేస్తారు. కాకపోతే సినిమాలని జడ్జి చేసే వాళ్ళు కూడా అంటే దెన్ ప్రేక్షకులు కాకుండా కొంత పెద్ద హృదయం చేసుకుంటే డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వేలు లక్షల ఫ్యామిలీస్ బతుకుతూ ఉంటాయి. అండ్ మనకి కోవిడ్ టైంలో ఒక కమెంట్ చూసాను, నాకు చాలా బాధేసింది. అంటే అది ఒక రంపపు కోతలా అనిపిస్తుంది. అంటే మోస్ట్ అన్ప్రొడక్టివ్ జాబ్స్ అనేదో పెట్టారు, అంటే సినిమా కూడా అందులో ఒకటి అని. అన్ప్రొడక్టివ్ అనేది అవసరం లేదు అన్నట్టుగా. ఎంత బాధేసిందంటే ఒక డ్రైవరు, ఒక ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుండి ఒక థియేటర్ దగ్గర పాప్కార్న్ అమ్మే వాళ్ళతో సహా అండ్ థియేటర్ బయట టీ కొట్టే వాళ్ళతో సహా ఓన్లీ సినిమా వాళ్ళే కాదు, డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వేలు లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. ఇది ఎలా అన్ప్రొడక్టివ్ అయింది అనిపించింది. సో చూసే వాళ్ళకి బయట నుంచి చూసినప్పుడు ఏముంది, సినిమాయే కదా, నచ్చి చూస్తాం, లేకపోతే లేదు ఫోన్లో చూద్దాం, టీవీలో చూద్దాం అనిపిస్తుంది. కానీ అది తయారు చేసే ప్రాసెస్లో ఎన్ని కుటుంబాలు దీని మీద ఆధారపడ్డాయి అనిపించినప్పుడు బాధేసింది. ఓకే. అండ్ మీ సినిమా November 7th మీకు ఒక మంచి రెస్పాన్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ రోహన్ కూడా ఎలాగో బిజీ యాక్టర్ కాబట్టి ఇంకా తర్వాత కొంచెం ప్రమోషన్స్కి హెల్ప్ చేసి, టీనా గారు కూడా కొంచెం గేదెల రాజుతో పాటు ఈ సినిమా గురించి కూడా అన్ని చోట్ల చెప్పాలి. మీకు ఎలాగో ఇదే సినిమా కాబట్టి నాకు ఆప్షన్ లేదు, మీకు ఆప్షన్ లేదు కాబట్టి మీరు ఈ సినిమాని ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలి. అండ్ దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.